నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. విశాఖలో వైసీపీ వేసిన మాస్టర్ ప్లాన్ ను కూటమి ప్రభుత్వం తిప్పికొడుతుందని చెప్పి పలు వార్తలు వస్తున్నాయి. మరి ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి, దేనికి సంబంధించింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. గత ప్రభుత్వ హయాంలో రైతులకు అన్యాయం జరిగే విధంగా కోస్టల్ కారిడార్ లేఅవుట్లను మొత్తం మార్చేశారని చెప్పి ఈ విఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్ పై అయితే రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సార్, మరి ఈ విచారణలో ఏం వాస్తవాలు బయటకు రానున్నాయి? వైసీపీ కీలక నేతల గురించే ఈ లేఅవుట్ల మార్పు జరిగిందా ఏంటి సార్? దీనిపై మీ విశ్లేషణ ఏంటి? ఈ మాస్టర్ ప్లాన్ అంటే ఏం లేదమ్మా, ఇది సింపుల్. ఒక లేఅవుట్, మనకి పెద్ద పెద్ద నగరాలు ఉంటాయి, తర్వాత మెట్రోపాలిటన్ సిటీలు ఉంటాయి, తర్వాత మనకి ఉడా లేఅవుట్ ఉందనుకో. హైదరాబాద్కి వచ్చేసరికి మహానగరాన్ని 10 సంవత్సరాలకు ఒకసారి ముందే ప్లాన్ గీస్తారు. ఎక్కడ ఏ రోడ్డు వస్తుంది, ఎక్కడ ఏమొస్తుంది అని ఒక మాస్టర్ ప్లాన్ గీసుకుంటారు. కార్పొరేషన్లో గీస్తారు. ప్రతిది ఇక్కడ ఉంటుంది. జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటుంది, మున్సిపాలిటీల్లో ఉంటుంది, కొన్ని గ్రామ పంచాయతీలు దగ్గరలో ఉండే విలీనం చేస్తారు, కొన్ని మండలాలు విలీనం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏం జరుగుద్దంటే, ప్రజలకి సేవకులుగా ఉండాల్సినటువంటి రాజకీయ నాయకులు స్వార్థంతో ఏం చేస్తారంటే, టౌన్ ప్లానింగ్ అధికారులను ఉంటారు, వాళ్ళకి ఏంటంటే మ్యాప్ కరెక్ట్గా వాళ్ళు ఏంటంటే జియోగ్రాఫికల్గా చూసుకొని దానికి ఒక నామ్స్ ఉంటాయి. నామ్స్ ప్రకారం ఎక్కడ ఏ రోడ్డు వస్తుంది, ఆ భౌగోళిక నైసర్గిక స్వరూపాన్ని చూసుకొని గీయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది మ్యాప్ ముందే తెలుస్తుంది, అంటే పాలక వర్గానికి ముందే తెలుస్తుంది. అక్కడున్న స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేను, స్థానికంగా ఉన్నటువంటి మంత్రిను ఎవరో ఒకరు ఏంటంటే ఆ మ్యాప్ వాళ్ళకు చూపిస్తారు, సార్ ఇలా వస్తుందని. అంటే ఏ సర్వే నెంబర్లు పోతున్నాయి, రోడ్లు పోతున్నాయి అంటే, రోడ్లు భూములు పోయేదానికి ఏం చేస్తారంటే మనసు ఒప్పుకోదు కదా. అప్పుడు ఆడున్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారికి యాజ్ పర్ నామ్స్ ప్రకారం లేఅవుట్ గీయకుండా కొంచెం రోడ్డు పక్కకు తిప్పుతారు. పక్కకు తిప్పితే నష్టపోయేది ఎవరు? దాంట్లో సామాన్యుడు ఎవరైనా సమిధులు అయిపోతారు. ఏంటంటే రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ఇటువంటి గేమ్ ప్లేన్ ఆడతారు. భూములకి విలువ డే బై డే పెరుగుతూనే ఉంటుంది. భూమి సృష్టించలేం కాబట్టి భూమి విలువ పెరుగుతూ పోతుంటుంది. అందువల్ల ఏంటంటే పెద్ద పెద్ద అవుటర్ రింగ్ రోడ్లు పోసేటప్పుడు కానీ, నేషనల్ హైవే పోసేటప్పుడు కానీ, రైల్వే ప్రాజెక్టులు చేసేటప్పుడు కానీ, కొంచెం రాజకీయంగా పరిణతి చెందిన వాళ్ళు, కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నోళ్ళు వాళ్ళు భూములు తప్పించేసి పేదల భూముల మీద రోడ్లు తిప్పుతారు. పోతే పేదలే కదా, మనకు పోయింది ఏముంది అనే ఆలోచన చేస్తారు. ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ప్రతి దానికి కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ఏంటంటే, మనకి 18 మీటర్లు గుర్తుపెట్టుకోండి, 20 మీటర్లు, 24 మీటర్లు, తర్వాత ఎంత 30 మీటర్లు, తర్వాత 70 మీటర్లు, తర్వాత 100 మీటర్లు, 6 రకాలైనటువంటి రోడ్లు మ్యాప్ వస్తాయి. 18 మీటర్లు అనగానే మనకి మీటర్ అంటే 3 అడుగులు పైన వస్తుంది. కొద్దిగా 18 మీటర్ల అనేకే సింపుల్గా లెక్కేసుకోండి మీరు ఎక్కడికి వస్తుందో. 18 ఇంటూ 3 వేసానికే 30, అట్లా 54 అడుగులు అంటే 60 అడుగుల రోడ్డు అని దాని అర్థం. అట్లా రోడ్లు ఉంటాయన్నమాట. ఈ పద్ధతి ఇది అన్నమాట. ఈ పద్ధతి ఉన్నప్పుడు నేషనల్ హైవేకి వచ్చాయనుకోమ్మా, ఇప్పుడు 100 మీటర్లు అన్నాం అనుకో, 300 అడుగు. 300 అడుగులు అంటే ఆ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గ్రైనరీ ఉంటాయి, సర్వీస్ రోడ్లు ఉంటాయి, ఇంటర్నల్ రోడ్లు అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ రోడ్ల కింద భూమి పోతుందన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ రోడ్లని మార్చి లంచాలు ఇచ్చి అధికారం లోబర్చుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ఒకటేంది లంచాలు ఆశ చూపించి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రోడ్డుని మార్చేస్తాం. అది తీవ్రమైనటువంటి నేరం. కాబట్టి ఆ మార్చిన అధికారులు ఇప్పుడు బలైపోబోతాం. కాబట్టి దాని మీద కూటమి ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కదా ఇది. కాబట్టి విచారణకి ఆదేశించింది. విచారణకు ఆదేశించి చట్టబద్ధంగా వీళ్ళు మ్యాప్ తయారు చేశారా, వీళ్ళు ఇష్టారాజ్యంగా తయారు చేశారనేది ఇప్పుడు తేలిపోద్ది. అప్పుడు తేలిపోయినప్పుడు ఏం జరగద్దంటే, ఆ టౌన్ ప్లాన్ ఎవరైతే గీశారో ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవటానికి ప్రధానంగా ఉంటుంది. సస్పెండ్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు, వాడు రూట్ మ్యాచ్ నన్ను కోరుకున్నాడు కదా, ఎంతో కొంత డబ్బులు తీసుకొని ఉంటాడు కదా, అప్పుడు ఏసీబీ రైట్స్ కూడా జరుగుతాయి. ఏసీబీ రైట్స్ తర్వాత ఏముంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరుగుతాయి. అందువల్ల ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, ఏసీబీ రైట్స్, మళ్ళీ సిఐడిలో కేసు నమోదు, ఈ 3 డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అవుతాయి. ఎందుకు? మనకుండేది కొద్దిపాటి జీవితం. గవర్నమెంట్ ఆఫీసులకు మంచి జీతాలే ఉండేయమ్మా. ఆ ఉన్న జీతాలతో
తృప్తిగా బతికేది పోగొట్టుకొని ఏదో పోతా పట్టకపోయేది ఏముంది ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా. అందువల్ల ఏంటంటే ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపండి. వాడు ఎవడో చెప్పిండు నీ విధులను ఎక్కడికి పోయినా ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒక అధికారిని ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ట్రాన్స్ఫర్ సస్పెండ్ 2 ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఈ ట్రాన్స్ఫర్ సస్పెండ్ అనేది 2 ఉంటాయి. ఇలా ఊపిరుంటే ఉప్పుగొల్లు అమ్ముకొనైనా బతకొచ్చు. మా పల్లెల్లో ఏం చెప్తారంటే ఊపిరుంటే బలుసాపుకో తినైనా బతకొచ్చు అంటారు. అవినీతి పనులు చేసుకొని ఆ ముద్ర వేయించుకొని ప్రశాంతత జీవితాలు గడపకుండా ఆఫీసర్లు ఇటువంటి తప్పుడు పనులు చేయటం అనేది, ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ లేదు బలవంతం చేస్తున్నారు, ఏం చేయాలా? స్వచ్ఛందంగా రిజైన్ చేసేసేయాలి. రిజైన్ చేసేసి నన్ను ఈ తప్పుడు పని చేయమంటున్నారు కాబట్టి నేను నా ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నానని చెప్పి ఆడ బుక్లో రాసి పారేసి రిజైన్ లెటర్ వేసి పక్కగా వచ్చేసి బయటకు వచ్చేసి పని చూసుకోవాలి. ఏదో ఒక పని చేసుకొని బతకొచ్చు. అవినీతికి పాల్పడితే దొరకనంతసేపు ఎవడైనా దొరికితే అందరూ దొంగలే. కాబట్టి రాజకీయ నాయకులు అనేబడినటువంటి వాళ్ళు ఏటూగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, జగన్ ఈడీ సిబిఐ కేసులో ఏటూగా ఉన్న విజయసాయిరెడ్డి, అక్కడున్న బొత్స సత్యనారాయణ, వీళ్ళందరికీ తెలిసే జరుగుంటుంది, తెలియకుండా ఏం జరగదు. కాబట్టి ఈ కూటమి ఎంక్వైరీ చేపిస్తుంది. ఎంక్వైరీ చేపిస్తే దాంట్లో ఎవరెవరు అధికారులు ఎంతమంది బలి అయిపోతారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక 6 డజన్ మంది ఐఏఎస్ ఆఫీసర్లు లేచిపోయారమ్మా. ఇప్పటికి కూడా ఈడీ సిబిఐ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు అందరూ. అందువల్ల ఇప్పుడు మళ్ళీ తనయుడు రాజశేఖర రెడ్డి కుమారుడు, మహామేత కుమారుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు బలైపోతున్నారు. కాబట్టి ఈ ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతమంది బలయ్యారో మనం చూసాము. వరుసగా పెట్టి ఐపీఎస్ ఆఫీసర్లు సంజయ్ కుమార్ ఒకడు, తర్వాత సునీల్ కుమార్ ఒకడు, విజయ్ పాల్ ఒకడు చూస్తున్నాం కదా మనం రోజు. వీళ్ళందరూ బలైపోతారు. ఇప్పుడు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు వంతు వచ్చింది. కాబట్టి ఏంటంటే అధికారులు ఎప్పుడు కూడా చట్టబద్ధ పాలనకి, చట్ట వ్యతిరేకమైనటువంటి పనులకి అసలు సంతకాలు పెట్టకూడదు, సహకరించకూడదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా ఎవరైనా చట్టంకి లోబడే మీరు పని చేయించుకోండి అని చెప్పాలా. చట్ట పరిధి దాటి పనిచేసినా కూడా అది ఏదో ఒక రోజు మనకి ఏకు మేక్ అవుతుంది అనమాట. దీన్ని అంటారు ఏకు మేక్ అవటం అనమాట. చేసిన తప్పు, చేసిన కర్మ ఎవడిని వదలదు. ఎవడ కర్మకు వాడే బాధ్యుడు అంటారు కదా, అట్లా ఎవడ కర్మ వాడు అనుభవించాలా. ఇప్పుడు దొరకకపోతే దొరికితే దొంగ. ఇప్పుడు బలైపోతారు. ఇంట్లో వాళ్ళ పిల్లవాళ్ళకి కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆ అవినీతి సొమ్ముతోటి అవినీతి రొచ్చులో మునిగితే వాళ్ళకు కూడా ఏంటంటే క్యాన్సరు, ఏదో ఒక రోగాలు వచ్చేసి, లేదంటే యాక్సిడెంట్లోనైనా పోతారమ్మా. ప్రజల కోసం అధికారం ఉండాలి కానీ పారంభోగ పనులకు అలా చేయకూడదు. ప్రజల ఆస్తులకి మన పక్కనోడు నాశనం అయిపోయి మనం బాగుపడాలా అని కోరుకోవటమే తప్పు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలా అని ఆలోచన చేసుకుంటే మంచిదే. కానీ పక్కనోడు ఏమైపోతే నాకెందుకు, నేను బాగుంటే చాలు అనుకుంటే వరదకి ఉన్నోళ్ళు లేదు, లేనోళ్ళు లేదు. ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ఉన్నోళ్ళు లేదు, లేనోళ్ళు లేదు, అందరూ సమన్వయం చేస్తుంది ప్రకృతి. అంతేనా లేదా? ఎర్త్ కిక్స్ వచ్చినాయి అనుకో సమన్వయం చేస్తుంది అందరినీ. ఉన్నోడు రాజు లేదు, బంటూ లేదు. అందువల్ల ఏంటంటే నేను ఒక్కటే చెప్తా ఫైనల్గా, ప్రభుత్వ అధికారులందరికి కూడా ఒకటే ముచ్చట చెప్తా, ఉన్నదాంతో తృప్తిగా బతకండి అయ్యా. అందువల్ల ఉన్నదాంతో తృప్తిగా బతకండి, న్యాయంగా చేయండి. లేదు 4 బర్రెలకు పెంచుకున్నా పాలు పోసుకుని బతకొచ్చు. కానీ అవినీతి అనే దానికి అలవాటు పడితే జీవితం ఆగమాగమైపోద్దని మాత్రం ఖండిగా చెప్పగలను. ఇప్పుడు ఆ పోయిన ఏటు విజయసాయిరెడ్డి కానీ, బొత్స సత్యనారాయణ కానీ, నువ్వేం ప్లాన్ మార్చినవు, పరంభోగు పని చేసినావు, ఇప్పుడు నీ రేపు ఉద్యోగం పోతే వాళ్ళు తెచ్చిస్తారా? అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా బానిసగిరి, చెంచాగిరి, గులాంగిరి చేయకూడదు. చట్టం ఏం చెప్తుందో చూసుకోండి. చట్టబద్ధతలో పోతే ఎవరు ఏం చేయలేరు. కాబట్టి టౌన్ ప్లానింగ్ అధికారులు విశాఖ బీచ్లో నిండా మునిగిపోతారు, బే ఆఫ్ బెంగాల్లో ముంచేసిండ్రు. కాబట్టి ఎంతమంది అధికారులు బలైపోతారో రేపు విచారణలో బయటపడద్ది. ఈ కుంభకోణం అంతా బయటకు వస్తుందని మాత్రం నేను చెప్పగలను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.